మనందరం ఏదైనా ఒక కొత్త మూవీ రిలీజ్ అవ్వంగానే దాని కలెక్షన్స్ ఎంత ఆర్ ఫస్ట్ 3 డేస్‌లో మా హీరో మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేసింది, 1500 కలెక్ట్ చేసింది అని ఎక్సైట్ అవుతూ ఉంటాం. దాంతో పాటు ఆ మూవీ ప్రొడ్యూసర్‌కి లక్ష్మీదేవి కరుణించిందిరా అనుకుంటాం. కానీ యాక్చువల్‌గా అక్కడ మనకి రికార్డ్ అయ్యే నంబర్స్‌లో ఎంత ప్రొడ్యూసర్‌కి వెళ్తుంది అని మనందరికీ క్లారిటీగా తెలీదు. మీకు ఎప్పుడైనా అసలు ప్రొడ్యూసర్స్, థియేటర్స్ వీళ్ళ వెనకాతల మ్యాథ్ ఎలా ఉంటుంది అని డౌట్ వచ్చుంటే ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద రూ. 300 పెట్టి మీరు ఒక టికెట్ తీసుకున్నారు అనుకుందాం. అక్కడ 300కి 300 ప్రొడ్యూసర్‌కి వెళ్ళదు. అక్కడ మీకు డిస్ట్రిబ్యూటర్‌కి గాని, థియేటర్ ఓనర్‌కి గాని స్ప్లిట్ ఉంటుంది. సో ఫస్ట్ 1 వీక్‌లో ప్రొడ్యూసర్‌కి మాక్సిమం రెవెన్యూ షేర్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 50% వెళ్తుంది. టాక్సెస్ తర్వాత 300లో 150 ప్రొడ్యూసర్‌కి వెళ్తే మిగతా 150 థియేటర్ ఓనర్స్‌కి వెళ్తుంది. సెకండ్ వీక్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ షేర్ ఆల్మోస్ట్ 42%కి పడిపోతుంది. అలానే ఫోర్త్ వీక్ వరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 30%కి పడిపోతుంది. అంటే మనం పెట్టి కొనే రూ. 300లో ఆల్మోస్ట్ రూ. 90 మాత్రమే ప్రొడ్యూసర్స్‌కి వెళ్తాయి. అండ్ ఆ రిమైనింగ్ రూ. 210 వచ్చి థియేటర్ ఓనర్‌కి వెళ్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీ సూపర్ హిట్ అయితే అది ఇంకా ఎక్కువ ఆడేలా ఉంటే గనక థియేటర్ ఓనర్స్ ప్రొడ్యూసర్స్‌కి డిస్కౌంట్ ఇచ్చినట్టు వాళ్ళ రెవెన్యూ షేర్ కూడా పెంచుతారు. అప్పుడు ప్రొడ్యూసర్స్‌కి ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు నెక్స్ట్ టైమ్ ఏదైనా థియేటర్‌కి టికెట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రొడ్యూసర్ వర్సెస్ థియేటర్ ఓనర్ కాన్సెప్ట్‌ని గుర్తు తెచ్చుకోండి. అలానే ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం గ్రో తెలుగుని ఫాలో పెట్టేయండి.